విద్యార్థులు యువత సమస్యలపై వైసీపీ చేస్తున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. యువత పౌరు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను జిల్లా పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ, మేయర్ వసీం, మహాలక్ష్మి శ్రీనివాసు, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులను కూటమి సర్కారు మోసం చేసిందన్నారు. వైఎస్ జగన్ హయాంలో 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు శ్రీకారం చుడితే వాటిని ప్రైవేటు పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోందని వెంకటరామిరెడ్డి ఆరోపించారు. ఈ నెల 12న అనంతపురంలోని జెడ్పీ కార్యాలయం వద్ద నుంచి యువత పౌరు ర్యాలీ ప్రారంభమై కలెక్టరేట్ వరకు కొనసాగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో యువత స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు. కానీ ఇక్కడ అమలు పరిచిన పాపాన పోలేదు. ఫిబ్రవరిలో 28వ తేదీ బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టారో ఆ బడ్జెట్ లో కూడా సరైన కేటాయింపులు కూడా కేటాయించుకోకుండా ఈ రాష్ట్ర ప్రజలను కూడా మోసం చేస్తా ఉంది. మరీ ముఖ్యంగా కూడా ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా తీసుకొచ్చిన తర్వాతనే 2004 నుంచే ఈ రాష్ట్రంలో అత్యధికంగా కూడా ఉన్నతమైన విద్య కూడా అభ్యసించి విదేశాల్లో కూడా ఇంజనీర్లు, డాక్టర్లు కూడా విద్య అభ్యసించి ఉన్నారంటే ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు తీసుకున్న ఫీజు రియంబర్స్మెంట్.